ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది. గతంలో కేటీఆర్ కూడా చాలాసార్లు అన్నాడు, హరీష్ రావు కూడా అన్నాడు. చాలామంది నాయకులు కూడా అపోజిషన్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు దారుణమైన పరిస్థితి ఏమొచ్చిందంటే, స్వయంగా సొంత కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నది అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని వాళ్ళ మీద నెపమేసారు. కానీ ఇప్పుడేం జరుగుతూ ఉన్నది, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులే బయటకు లీకులు ఇచ్చిర్రు. ఆ లీకులు వచ్చిన 2 రోజులకే ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కామన్గా జరుగుతూ ఉంటుంది, అందులో ఇబ్బంది ఉన్నది. గతంలో కేవలం బయటి వాళ్ళే చేసిరని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పుడు సొంత పార్టీలో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులను తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయి అనేది ఇప్పుడు అసలు సమస్య. ఇప్పుడు మరి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది, ఎట్లా జరుగుతూ ఉన్నది ఫోన్ ట్యాపింగ్, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా రేపటి రోజున ఖచ్చితంగా బయట పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన నోటితో తానే ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. ప్రైవేట్ వ్యక్తులతో చేస్తున్నారా లేకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తోటి చేస్తున్నారా అనేది కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు సేమ్ ఇప్పుడు గత ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి తిప్పలే రేపటి రోజున రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొనే పరిస్థితి 100% వస్తుంది.